మొబైల్ మాయలో మునిగిపోయిన ఈ జనరేషన్ పిల్లలు. అలాగే మొబైల్ మన జీవితాన్ని మార్చిందా లేక పాడు చేసిందా? మొబైల్ లేనిదే ఒక్క నిమిషం కూడా మనం ఉండలేమా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా సీరియస్ అయిన టాపిక్. ఏంటి అంటే రోజు మన లైఫ్లో ఎదురవుతున్న టాపిక్ గురించి. మొబైల్ ఫోన్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం చూస్తున్నాం. ఈ స్క్రీన్కే అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ దానివల్ల ఎంత డేంజర్ అనేది మనం గుర్తిస్తున్నామా? ఒకసారి ఎవరికి వారే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు గేమ్స్లో గెలుస్తున్నారు కానీ లైఫ్లో ఓడిపోతున్నారు. మొబైల్ వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అటెన్షన్ తగ్గిపోవటం. ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేయలేకపోవటం. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా మొబైల్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా, అందుకు. నిద్రలేమి అంటే రాత్రంతా నైట్ అంతా కంటిన్యూగా మన పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే మొబైల్ చూస్తూనే ఉంటారు. దానివల్ల నైట్ అనేది నిద్ర రాదు. ఆ నిద్ర రాకపోవటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. ఆ కంటి సమస్యలు రావటం వల్ల వాళ్ళకి స్పెట్స్ అనేవి కూడా వేయటం జరుగుతుంది. సామాజిక దూరం ఎలా అంటే, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మొబైల్కి ఎక్కువ కనెక్ట్ అయిపోవటం వల్ల ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్స్తో కాదు కదా, కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం. వచ్చేసి క్రియేటివిటీ తగ్గిపోవటం. ఎలా అంటే దీనిలో ఆల్రెడీ కంటెంట్ అనేది క్రియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళు మొబైల్ చూసి దానికి అలవాటు పడటం వల్ల సొంత ఆలోచనలు అనేవి చేయటం కూడా తగ్గిపోతుంది. మొబైల్ గేమ్స్ మాయలో చిక్కుకున్న పిల్లలు. ఫ్రీ ఫైరు, అలాగే టిక్ టాక్ ఇలాంటి యాప్స్ వాళ్ళ జీవితాన్ని నుంచి వాళ్ళని ఎలా దూరం చేస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళ లైఫ్ని కూడా వాటికి మనం దూరంగా పెట్టేలాగా మనం ఇంకా ఆలోచించాలి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒకప్పుడు మనకి ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే మనకు బాధ ఉండేది. కానీ ఇప్పుడున్న పిల్లలకి గేమ్స్ లాస్ అయితే మాత్రం చాలా బాధ. అది కూడా ఓన్లీ ఫోన్లో వచ్చే యాప్లో వచ్చే గేమ్స్ వల్లే వాళ్ళకి బాధ. మరి పేరెంట్స్ బాధ్యత ఏంటి? పిల్లలకి మొబైల్ ఇవ్వటం తప్పు కాదు, కానీ టైం లిమిట్ అనేది ఉండాలి. నెక్స్ట్, వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఆడుతున్నారు అనేది పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. వాళ్ళకి ఫ్యామిలీస్తో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అలాగే చిన్న చిన్న ఆఫ్లైన్ యాక్టివిటీస్ అనేవి కూడా మనం నేర్పించుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, బుక్స్ రీడింగు, డ్రాయింగు, అలాగే ఇంకా వాళ్ళు స్పోర్ట్స్ నేర్పించాలి. ఎలాంటివని అంటే, మనం చిన్నప్పుడు 90s కిడ్స్ ఎలా ఆడుకునే వాళ్ళో అలా నేర్పించాలి. డిజిటల్ డిటాక్స్ డే అంటే వారానికి ఒక్కసారైనా వాళ్ళకి మొబైల్ లేకుండా గడిపేలాగా మనం నేర్పించాలి. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఆన్లైన్ని మనం వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ మాత్రమే ఉపయోగించాలి. ఫ్యామిలీ టైం ఎలా? రోజుకు ఒక్కసారైనా, ఒక్క గంట అయినా సరే మొబైల్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా గడపాలి అన్న విషయం మీద వాళ్ళకి మనం నేర్పాలి. వచ్చేసి హెల్దీ యూజ్. ఎలా? మొబైల్ని మనం ఒక సాధనంగా మాత్రమే వాడాలి. అది ఎలా అంటే మన హెల్త్ కోసం కానీ ఏదైనా చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం మాత్రమే వాడాలి. అంతేకాని దానికి ఆధీనంగా మాత్రం వాటిని వాడకూడదు. మొబైల్ మన చేతిలో ఉన్న గొప్ప సాధనం, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్నదే మన చేతిలో ఉంటుంది. మన భవిష్యత్ అనేది నిర్ణయిస్తుంది. కానీ మొబైల్ని మనం కంట్రోల్ చేయాలి. మొబైల్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. జాగ్రత్తగా వినండి. పిల్లల భవిష్యత్తుని మొబైల్ చేతుల్లో కాకుండా వాళ్ళ చేతుల్లోనే ఉండేలాగా, వాళ్ళ కలల్ని అంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే డిజైన్ చేసుకునేలాగా మనం వాళ్ళని నడిపించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న అడుగు వేద్దాము. అలాగే ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదన్నా టాపిక్ మీద వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా.